ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు విధానాలకు స్వస్తి పలికి ప్రజల కోసం వినూత్నమైన ఆలోచనలు, విధానాలతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా రేషన్ పంపిణీ విధానంలో మార్పులు కూడా చేపట్టింది. అయితే ఈ తరుణంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. చాలా మంది రేషన్ ద్వారా అందే బియ్యాన్ని తక్కువ డబ్బులకు వేరే వారికి అమ్మేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకోవడం ఇష్టపడని లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా నగదు ఇవ్వాలన్న ఆలోచనపై ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. కొత్త విధానంలో భాగంగా ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని బట్టి రేషన్ బియ్యానికి బదులుగా నగదు, రాగులు, సజ్జలు, ఇతర చిరు ధాన్యాలను ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.